అచ్చోసిన అంబోతులాగా ఉన్నావు అని పెద్దలు ఒక్కోసారి మనల్ని తిడుతూ ఉంటారు. వారు అలా ఎందుకు అంటారో తెలుసా? పూర్వం పొలం దున్నటానికి బండ్లను లాగటానికి ఎద్దులను వాడేవారు. కానీ అలాంటి ఎద్దులు సంతానం కనటానికి పనికిరావట. కాబట్టి వాటిలో కొన్ని ఎద్దులను విడిగా ఉంచేవాళ్ళు. అలా విడిగా ఉంచిన ఎద్దులకు రోజు బాగా మేత తినటం, ఊరంతా తిరిగి గడ్డి మేయటం, ఇంతకు మించి వేరే పనే ఉండేది కాదు. సమయం ఉన్నప్పుడు మాత్రం అవి ఆవులతో కలిసి సంతానం కనేవి. అయితే వాటిని గుర్తుపట్టడానికి అలా విడిగా ఉంచిన ఎద్దులకు ఒక అచ్చు వేసేవాళ్ళు. అలా అచ్చు వేసిన వాటిని అచ్చువేసిన అంబోతులు అనేవారు. అదే అచ్చోసిన అంబోతులాగా మారింది. కాబట్టి ఏ పని పాట లేకుండా ఊరికే తింటూ అటు ఇటు తిరిగే వాళ్ళని అచ్చోసిన అంబోతులు అని పిలిచేవారు. ఈ భూమి మీద మనిషి చేత తయారు చేయబడిన అత్యంత ఖరీదైన వస్తువు ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. దీని ఖరీదు 15,000 కోట్ల అమెరికన్ డాలర్లు. 1998 నవంబర్ 20న అంతరిక్షంలో దీన్ని నిర్మించారు. దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి గంటకి 28,000 కిలోమీటర్లు. జూలై 4, 2020 నాటికి ఇది అంతరిక్షంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ ISS లో కొన్ని సమస్యలు రావడంతో నాసా దీన్ని రీప్లేస్ చేయాలని చూస్తున్నారు. దీనికోసం అంతరిక్షంలో ఒక కొత్త ISS ను నిర్మించి దీన్ని 2030లో కల్లా సముద్రంలోకి క్రాష్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా కొత్త ISS ను నిర్మించడానికి SpaceX తో డీల్ కుదుర్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. బ్రూస్లీ అండ్ జాకీ చాన్ వీళ్ళిద్దరూ ఫేమస్ మార్షల్ ఆర్టిస్టులు. అలాగే ఇద్దరు స్టంట్ డైరెక్టర్లు కూడా. వీళ్ళిద్దరూ కలిసి నటించినట్టు మనకు అంతగా తెలియదు. కానీ వీళ్ళిద్దరూ ఒక మూవీలో యాక్ట్ చేశారు. 1973లో ఎంటర్ ది డ్రాగన్ అనే ఒక మూవీని చిత్రీకరిస్తున్నప్పుడు ఒక సీన్లో బ్రూస్లీ జాకీ చాన్ని కొడుతుంటాడు. కానీ అప్పట్లో జాకీ చాన్ రోల్కి అంతగా క్రెడిట్ ఏమీ లేదు. సర్కంసెషన్, దీన్నే తెలుగులో సుంతి అని అంటారు. పురాతన ఈజిప్షియన్లు, యూదులు, ముస్లింలు ఈ ప్రక్రియని చేసేవారని చరిత్రలో రికార్డ్ అయి ఉంది. తమ దేవునికి ఒక నిబంధనగా ఈ పని చేసేవారు. పురుషాంగం మీద ఉన్న ఫోర్స్కిన్ ను తొలగించటమే ఈ సుంతి యొక్క పని. ఇప్పటికీ యూదులు ఈ పనిని కొనసాగిస్తూనే ఉన్నారు. యూదుల ఆచారం ప్రకారం బిడ్డ పుట్టిన 8 రోజుల తర్వాత బ్రెట్ మిలా లేదా బ్రిస్ అనే వేడుకగా జరుపుకుంటూ ఈ సుంతిని చేస్తారు. ఇక ముస్లింస్ కైతే ఒక సెట్ ఆఫ్ ఏజ్ అంటూ ఏమీ ఉండదు. కొందరు 7 రోజులకి లేదా 7 సంవత్సరాలకి ఇలా దేశాన్ని ప్రాంతాన్ని బట్టి సునా అనే పేరుతో చేస్తుంటారు. ఇప్పటి వరకు మతపరంగానే ఈ సుంతిని చెప్పుకున్నాం. మెడికల్ పరంగా చూసుకుంటే HIV, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా కూడా దీన్ని చేస్తారు. ఫిమోసిస్ అనే ఒక కండిషన్ ఉంది. దీనివల్ల పెనిస్ మీద ఉన్న ఫోర్స్కిన్ అనేది వెనక్కి జరగదు. దీనివల్ల కూడా కొందరు సుంతి చేసుకుంటారు. ఆకాశంలో పక్షులు గుంపులుగా వెళ్లటం మనం చూస్తూనే ఉంటాం. అయితే మనం సరిగ్గా గమనిస్తే ఆ పక్షులు ఎక్కువగా V ఆకారంలోనే వెళ్తూ ఉంటాయి. అలా పక్షులు V ఆకారంలో వెళ్లటానికి ఒక కారణం ఉందట. పక్షులు గాలి వేగాన్ని నియంత్రించుకుంటూ వాటి శక్తిని ఆదా చేసుకుంటూ ఇలా V ఆకారంలో వెళ్తాయట. అంటే ముందు ఉన్న పక్షి ఎగిరేందుకు రెక్కలాడిస్తే దాని రెక్కల నుంచి వచ్చే గాలితో వెనుక ఉన్న పక్షి తన శక్తిని వాడకుండానే సులభంగా గాలిలో ఎగురుతుంది. దీనితో పాటుగా ముందున్న పక్షి నాయకుడిగా వ్యవహరిస్తుంటే మిగతా పక్షులు తోటి పక్షులతో ఢీకట్టకుండా ఉండేందుకు ఈ V షేప్ ఉపయోగపడుతుంది. ఈ V షేప్ ని మిలిటరీ అవుట్ఫిట్ ఎయిర్ షోలో కూడా పాటిస్తూ ఉంటారు. పక్షుల రెక్కల్లాగే విమాన రెక్కలతో వచ్చే గాలితో వెనుక ఉన్న విమానం పెద్దగా ఇంధనాన్ని వాడకుండానే ఎగురుతుంది. దీనినే ప్రపంచ దేశాలు V ఫార్మేషన్ లేదా విగ్ ఫార్మేషన్ అని పిలుస్తారు. పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్స్ మీద ఉండే ఈ ఫోటో ఒక మిస్టరీగానే ఉంటుంది. ఒకరేమో ఈ ఫోటో ప్రముఖ బిజినెస్ ఉమెన్ అయిన సుధామూర్తి గారిది అని చెప్తుంటారు. నిజానికి ఇది ఎవ్వరి చిన్నప్పటి ఫోటో కాదు. ఇది కంప్యూటర్లో డిజైన్ చేసిన ఒక ఫోటో. అంటే ఇది ఒక ఊహాత్మకమైన ఫోటో. స్వయంగా పార్లేజీ టీం వారే ఈ విషయాన్ని చెప్పారు. ఫ్రెండ్స్, తర్వాతి ఫ్యాక్ట్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మంది చూసేలా చేస్తుంది. దీని ద్వారా మన ఛానల్ గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి.
టంగుటూరి వీరేశం ప్రకాశం పంతులు. ఈయన్ని ఆంధ్రకేసరి, లైన్ ఆఫ్ ఆంధ్ర అని పిలుస్తుంటారు. ఈయన 1872 ఆగస్టు 23న ప్రకాశం జిల్లాలోని వినోదరాయనిపాలెం అనే గ్రామంలో జన్మించాడు. అప్పట్లో ఆంధ్ర, మద్రాసు రెండు కలిసి ఉండేవి. 1953లో శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తెలుగు ప్రజలకు ఒక సెపరేట్ స్టేట్ కావాలని పట్టుపట్టారు. దీంతో 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం 11 జిల్లాలు కలిగి ఉన్న ఒక రాష్ట్రంగా తయారయ్యింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ గా కర్నూలు ఉండేది. ఇలా సెపరేట్ అయిన తెలుగు రాష్ట్రానికి మొట్టమొదటి సీఎం మన ప్రకాశం పంతులు గారు. ఒకసారి ఈయన మద్రాసులో సీమోన్ కమిషన్ మీద వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు బ్రిటిషర్స్ గురిపెట్టిన తుపాకీకి ధైర్యంగా ఎదురుగా నిలబడ్డాడు. ఈ తెగింపుని చూసి చాలా మంది అతన్ని ఆంధ్రకేసరి అనే బిరుదు ఇచ్చారు. తనకి 11 ఏళ్ల వయసులో వాళ్ళ నాన్నగారు చనిపోతే అప్పుడు కుటుంబ బాధ్యతలను వాళ్ళ అమ్మగారు తీసుకున్నారు. ఆమె సంపాదించిన ఇన్కమ్ అనేది కుటుంబ పోషణకి సరిపోయేది కాదు. దీంతో ప్రకాశం గారు మధ్యాహ్న భోజనాన్ని ధనవంతుల ఇంటి వద్ద తినేవారు. సినిమా థియేటర్ కట్టించాలనే ఆశ ఉన్నప్పటికీ ఈయన 1904లో ఇంగ్లాండ్ వెళ్లి లా చదివాడు. తర్వాత ఇండియాకు వచ్చి లాని ప్రాక్టీస్ అయ్యాడు. కొన్నాళ్ళకి తన వృత్తిని వదిలేసి ఇంగ్లీషు, తెలుగు అండ్ తమిళ భాషల్లో పబ్లిష్ అయ్యే స్వరాజ్య అనే వార్తాపత్రికల్లో ఎడిటర్ గా జాయిన్ అయ్యాడు. అంతేకాదు ఒక స్కూల్ ని నడిపాడు. ఖద్దరు బట్టలు నేసే ఒక యూనిట్ ని కూడా రన్ చేశాడు. ఇలా ఇవన్నీ చేసిన తర్వాత 1921లో పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాడు. తర్వాత ఆంధ్ర రీజన్ కాంగ్రెస్ కమిటీకి ప్రెసిడెంట్ గా ఎంపికవటం, 1946 ఏప్రిల్ 30న మద్రాస్ సీఎం గా ఎలక్ట్ అవటం, 1953లో సెపరేట్ అయిన ఆంధ్రప్రదేశ్ కి మొదటి సీఎం అవటం, ఇవన్నీ తన గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్. ఫ్రీడమ్ ఫైటర్ గా, లాయర్ గా, రైటర్ గా, చీఫ్ మినిస్టర్ గా ఈయన బాగానే సంపాదించి ఉంటాడు అని మనం అనుకుంటాం. కానీ ఆయన చనిపోయే చివరి రోజుల్లో కూడా పేదరికంలోనే చనిపోయాడు. ఎటువంటి అవినీతి లేకుండా ఉన్నదంతా పేదలకు ఇచ్చేశాడు. ఒకసారి తర్లపతి కుటుంబరావు ప్రకాశం గారికి పిఏగా ఉండేవాడు. ఈ సమయంలో ప్రకాశం గారికి ఆరోగ్యం సరిగ్గా లేదు. పక్కన తన పిఏ కూడా లేడు. అప్పుడు ప్రకాశం గారి కొడుకు తన నాన్నకి వైద్యం చేయడానికి డబ్బులు లేక పిఏ అయిన కుటుంబరావు దగ్గరికి వచ్చి ప్రకాశం గారి వైద్య ఖర్చుకి 5 రూపాయలు ఇవ్వమని అడిగాడు. ఈ మాటతో పిఏ కుటుంబరావుకి ఏమీ అర్థం కాలేదు. వెంటనే కన్నీటిని తుడుచుకొని పాకెట్లో నుంచి 5 రూపాయలు తీసుకొని తనకి ఇచ్చాడు. ఈ విషయాన్ని పిఏ కుటుంబరావు ఒక బుక్ లో రాశాడు. ఏకంగా 2 సార్లు సీఎంగా ఉన్న ఒక గొప్ప వ్యక్తి తన పిఏ దగ్గర 5 రూపాయలు అడగడం అనేది తను దోపుడు సొమ్ము దోచుకోలేదు అనటానికి ఒక నిదర్శనం. మన దేశంతో పాటు ఇతర దేశాల్లోని విద్యార్థుల క్లాస్ రూమ్ ఒకే చోటు ఉంటుంది. టీచర్లే క్లాస్ రూమ్లు మారుతారు. కానీ అమెరికాలో ఇలా ఉండదు. యుఎస్ఏలోని టీచర్లు ఒకే చోట ఉంటారు. విద్యార్థులే ప్రతి పీరియడ్ కి క్లాస్ రూమ్లు మారుతారు. కోడి సాధారణంగా రోజుకి ఒక గుడ్డు పెడుతుంది. కానీ ఓ కోడి మాత్రం ఒక్క రోజులో 31 గుడ్లను పెట్టింది. ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లా బికాసెన్ బసోత్లో గిరీష్ చంద్ర ఓ కోడిని పెంచుతున్నాడు. ఆ కోడి ఈ నెల 25న ఒకే రోజు 31 గుడ్లు పెట్టింది. ప్రతి 10-15 నిమిషాలకి ఒక గుడ్డు పెడుతూ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆ కోడి సాధారణ ఫుడ్ కాకుండా ప్రత్యేకంగా పల్లీలు, వెల్లుల్లి మాత్రమే తింటుందని గిరీష్ చంద్ర చెప్పాడు. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదనేది ఇలాంటివి తెలుసుకున్నప్పుడు వాస్తవం అనిపిస్తుంది. ఇంతకీ విషయం ఏంటంటే చైనాలోని ఇన్విస్ డిఫెన్స్ వుహాన్ యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు ఇన్విజిబిలిటీ క్లాక్ పేరుతో ఒక డ్రెస్ను రూపొందించారు. దాని ప్రత్యేకత ఏంటంటే ఇది శరీరాన్ని దాచిపెట్టడమే కాదు, కెమెరాలకు కనిపించకుండా కూడా మాయం చేసేస్తుంది. ఆ డ్రెస్ వేసుకుంటే సీసీ కెమెరా మిమ్మల్ని కనిపెట్టలేదు. సినిమాల్లో ఆత్మలను చూపించినట్లుగా మనిషి శరీరం లోపల నుంచి వెనకాలవి ఉన్నవి కూడా కనిపిస్తాయి. కానీ మనిషి మాత్రం కనిపించడు. దీని ఖర్చు కూడా చాలా తక్కువ అని అక్కడ పత్రికలు పేర్కొన్నాయి. రాత్రి పగలు ఎప్పుడైనా ఈ కోట్ వేసుకోవచ్చట. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లాంటివి ఉండేవి. అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్, యాపిల్ ఈ మూడిట్లో ఏదో ఒకటి ప్రథమ స్థానంలో ఉండేది. అయితే వీటన్నింటినీ దాటుకుని ప్రథమ స్థానంలో ఎన్విడియా కంపెనీ దూసుకుపోతుంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ యొక్క క్యాపిటల్ వాల్యూ $3.32 ట్రిలియన్. అదే ఎన్విడియా క్యాపిటల్ వాల్యూ $3.34 ట్రిలియన్. ఇప్పుడు చెప్పుకున్న ఈ 2 కంపెనీలు కంప్యూటర్ కి సంబంధించినవి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ కి చెందినవి. ఎన్విడియా కంపెనీని
ని 1993లో జెన్సెన్ హువాంగ్ అనే వ్యక్తి స్థాపించాడు. మనం కంప్యూటర్స్ లేదా ల్యాప్టాప్ లో వీడియోస్, ఫొటోస్ ఎడిటింగ్, గేమింగ్స్ ఇలా గ్రాఫికల్ వర్క్ చేసుకుంటాం. అందుకు గ్రాఫిక్ కార్డ్స్ అనేవి ఖచ్చితంగా అవసరమవుతాయి. నేటి దినాల్లో ఈ గ్రాఫిక్ కార్డ్స్ హవా చాలా పెరిగింది. ఇలా ప్రపంచంలోనే పవర్ఫుల్ గ్రాఫిక్ యూనిట్స్ ని తయారు చేసే వాటిల్లో ఇదే టాప్ లో ఉంది. కేవలం ఈ గ్రాఫిక్ యూనిట్స్, ప్రాసెసర్స్ వంటి ప్రొడక్ట్స్ వల్ల ఎన్విడియా కంపెనీ వాల్యూ బాగా పెరిగి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఆడవారి బ్రెయిన్ కన్నా మగవారి బ్రెయిన్ 10% పెద్దదిగా ఉంటుంది. కానీ ఆడవారి బ్రెయిన్లో కార్టికల్స్ మందంగా ఉండడం వల్ల వారి మెదడు బాగా పనిచేస్తుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.